తాజాగా మార్కెట్లోకి సరికొత్త ఏ రోబోట్ అయితే వచ్చింది, దీని పేరే కోబోట్ అనమాట. అయితే కోబోట్ రోబోట్ వల్ల మనుషులకైతే ఉద్యోగాలు పోతాయనే భయం అయితే అవసరం లేదు. అసలు ఈ కోబోట్ రూపొందించింది మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనుషులతో కలిసి పనిచేసి వాళ్ళ పనులు ఫాస్ట్గా చేయడమే. సాధారణంగా రోబోట్స్ని తీసుకొచ్చేది ఏంటంటే మనిషిని రీప్లేస్ చేయడం కోసం. బట్ ఇదేంటంటే మనుషుల్లో కలిసిపోయి వాళ్ళతో వర్క్ చేసుకునే విధంగా డెవలప్ చేసిన రోబోట్ అనమాట. అమెజాన్లో వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేసిన వ్యక్తి ఈ కంపెనీకి ఫౌండర్ అనమాట. దాదాపుగా 7 లక్షల పైగా రోబోట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు అమెజాన్ సంబంధించి డిఫరెంట్ వేర్ హౌసెస్ లో. ఇవన్నీ గమనించిందన ఈ వైస్ ప్రెసిడెంట్ ఆయనకు వచ్చిన ఆలోచనే ఈ కోబాట్ కంపెనీ. మరి ఈ కోబాట్ రోబోట్ ఎలా పనిచేస్తుంది, దీని వెనకాల ఉన్న ఏ టెక్నాలజీ ఏంటో ఈరోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ డిసెంబర్ 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. అమెజాన్ లో వైస్ ప్రెసిడెంట్ గా చేసిన వ్యక్తి బ్రాడ్ పాటర్ గారు అనమాట. ఈయన ప్రాక్సీ అనే ఒక కంపెనీని అయితే స్థాపించారు. ఈ ప్రాక్సీ కంపెనీని స్టార్ట్ చేసి కోబాట్ అనే ఒక రోబోట్ ని అయితే డెవలప్ చేశారు. అసలు మెయిన్ గా ఈ కోబాట్ అనే రోబోట్ ని డెవలప్ చేయడానికి ఒక ఉద్దేశం కూడా ఉందన్నమాట. ఇండస్ట్రియల్ రోబోట్స్ కి మనుషుల మధ్య విడదీయాలి, డిఫరెన్స్ చూపించాలని చెప్పి మనుషుల కల్చర్ తో పాటు వర్క్ చేసి వాళ్ళతో పాటు చిన్న వర్క్ చేయడం కోసం ఒక రోబోట్ ని డెవలప్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈయన తీసుకొచ్చిన ఒక ఐడియానే కోబాట్ అనమాట. ఈ పర్టికులర్ రోబోట్ లో ఉన్న మెయిన్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇది ఒక కొలాబరేటివ్ డిజైన్ తో ఉంటుంది అనమాట. సో ఇది మనుషులతో కలిసిపోతుంది అనమాట. జస్ట్ సింపుల్ గా మాట్లాడుకుంటూ ఉంటుంది. దానికి ఉన్న ఏ క్యాపబిలిటీస్ చెక్ చేసుకుని దానికి ఉన్న కంటి దగ్గర ఉన్న కంప్యూటర్ విజన్ కెమెరాస్ చూసుకుని ఏ సంబంధించిన వాయిస్ బాక్స్ తో మాట్లాడుతూ మనుషులకి ఏదైతే చిన్న టాస్క్ ఇస్తారో అది వీళ్ళతో పాటు ఒక టీమ్ మెంబర్ కింద వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇక ఈ పర్టికులర్ ఏ రోబోట్ లైడార్ టెక్నాలజీని అయితే ఉపయోగించి ఒక 3D మ్యాప్ అయితే డెవలప్ చేసుకుంటుంది. ఈ 3D మ్యాప్ ఎలాగంటే లేజర్స్ పంపిస్తూ ఉంటుంది. ఆ లేజర్స్ యొక్క రిఫ్లెక్షన్ బట్టి చుట్టుపక్కల డిస్టెన్స్ అనేది అవగాహన చేసుకుని ఇక్కడ మనిషి ఉన్నాడా లేదా అని డిటెక్ట్ చేసుకుని ఈ చుట్టుపక్కల ప్రదేశాన్ని అయితే అనలైజ్ చేసుకుని ముందుకైతే వెళ్తుంది అనమాట. అలానే ఈ రోబోట్ లో కెమెరాలు మరియు ఇమేజింగ్ సాఫ్ట్వేర్ ఉండడం వల్ల దీనికి కొన్ని స్పెసిఫిక్ ఐడియాస్ కూడా వస్తాయి అనమాట. కొన్ని స్పెసిఫిక్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ క్యాపబిలిటీ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఉంది ఏదైనా ఒక టూలా లేకపోతే ఏదైనా కార్టా అని కూడా గుర్తుపెట్టుకుని దాన్ని ఒకవేళ కార్ట్ అనుకుంటే దాన్ని పట్టుకునే విధంగా కూడా ఈ పర్టికులర్ ఏ రోబోట్ని అయితే డెవలప్ చేశారు. అలానే దీంట్లో ఆటోనమస్ అబ్స్టాకిల్ అవాయిడెన్స్ అనే ఒక ఫీచర్ కూడా ఉంది. ఉదాహరణకి ఈ పర్టికులర్ ఏ రోబోట్ని ఏదైనా ఒక వేర్ హౌస్లో వదిలేసినా లేకపోతే ఆఫీస్ స్పేస్లో వదిలేసినా కూడా ఆ వేర్ హౌస్లో ఉన్న చుట్టుపక్కల ఎవరైతే మనుషులు ఉన్నా కానీ లేకపోతే అక్కడ ఉన్న పరికరాలు ఉన్నా కానీ దాన్ని టచ్ చేయకుండా అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ని అయితే తగలకుండా అవాయిడ్ చేసుకుని ఆటోనమస్కి వేరే ప్రాంతానికి అయితే వెళ్తుంది. అంటే మనిషి కూడా ఏదైనా ఒక అడ్డు వచ్చింది అనుకోండి దాని మీద పడిపోడు కదా, వేరే ప్రాంతం నుంచి పక్క వెళ్ళిపోతాడు. అలాగా ఈ ఫీచర్ అయితే ఈ రోబోట్ లో ఉంది కాబట్టి మనుషుల యొక్క ప్రమేయం లేకుండానే ఈ రోబోట్ తనంతరం అయితే వర్క్ చేసుకోగలుగుతుంది. అలానే దీనికి విజువల్ లాంగ్వేజ్ మోడల్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. మనుషుల్లాగానే అచ్చం మాట్లాడగలుగుతుంది అనమాట, ఇంటరాక్ట్ చేయగలుగుతుంది. ఉదాహరణకి ఇది వెళ్ళే దారిలో ఏదైనా అడ్డంకి వచ్చింది అనుకోండి, దగ్గరలో ఒక మనిషికి చెప్తున్నాను ఇక్కడ నాకు ఒక అడ్డంకి వచ్చింది దాన్ని తీయమంటే అక్కడ వచ్చి వాళ్ళు సహాయం చేస్తారు. సో దానికి కూడా ఏ క్యాపబిలిటీస్ ని యూజ్ చేస్తారు. ఉదాహరణకి ChatGPT వంటి టూల్స్ యూజ్ చేస్తే అది వాయిస్ కూడా రిప్లై ఇస్తుంది కదా, అటువంటి దాన్ని ఇంటిగ్రేట్ చేసిన అవకాశం కూడా ఉండొచ్చు. అలానే ఇందులో సైమల్టేనియస్ లోకలైజేషన్ అండ్ మ్యాపింగ్ ఫీచర్ అనేది కూడా ఉందన్నమాట. స్లామ్ అనే ఫీచర్. ఈ ఫీచర్ దేనికి ఉపయోగం అంటే 3D మ్యాప్స్ అయితే డెవలప్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఉదాహరణకి కొన్ని కాంప్లెక్స్ ఏరియాస్ లో ఉదాహరణకి కన్స్ట్రక్షన్ వంటి జోన్స్ లోకి వెళ్ళినప్పుడు లేకపోతే వేర్ హౌస్ వంటి ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు కొంచెం కాంప్లెక్స్ ఏరియాస్ అయితే ఉంటాయి. దాన్ని కూడా ఆటోమేటిక్గా ఆ ఏరియాస్ని డిటెక్ట్ చేసుకుని అవాయిడ్ చేసుకుని అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఎదురుగా వస్తే దాన్ని అవాయిడ్ చేసుకుని పక్క వెళ్ళిపోవడం కోసం 3D మ్యాపింగ్ కూడా చేసుకుంటుంది. అలానే ఈ పర్టికులర్ ఏ రోబోట్లో ఉన్న హ్యాండ్స్ ఏదైతే ఉంటాయో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని పట్టుకునే విధంగా స్ట్రాంగ్గా హోల్డ్ చేసే విధంగా దాన్ని అయితే డెవలప్ చేశారనమాట. దానికి సంబంధించిన ఫ్లెక్సిబిలిటీ కానీ యాంగిల్స్ కూడా దాని తగ్గట్టుగా ప్రోగ్రామింగ్ అయితే చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పర్టికులర్ కోబాట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఫిజికల్గా ఎవరైతే మనుషులు వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని తగ్గించే విధంగా ఈ రోబోట్స్ అయితే వర్క్ చేస్తాయని చెప్తున్నారు. దాంతో పాటుగా మనుషులు ఎవరైతే ఉన్నారో ప్రాబ్లమ్ సాల్వింగ్ దానికి సంబంధించిన రోల్స్ మీద ప్రజెంట్ వర్క్ చేసిన ఎంప్లాయీస్ వర్క్ చేసే విధంగా వాళ్ళకి వేరే పని ఇచ్చే విధంగా. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అనేది నథింగ్ బట్ కొంచెం చాకరీ ఎక్కువ ఉంటుంది. ఒక డిజైన్డ్ వర్క్ అది మోయడం కానీ లేకపోతే లిఫ్ట్ చేయడం కానీ అది రెగ్యులర్గా ఒక ప్రోగ్రామ్ చేస్తే ఆ ఫిజికల్ వర్క్ నార్మల్ రోబోట్ అనేది చేయగలుగుతుంది. డెసిషన్ మేకింగ్ అని ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనుషులు చేసే క్యాపబిలిటీస్ కాబట్టి ఇలాగ వీటిని ఫిజికల్గా కొంచెం ఎక్కువ శ్రమ పడే పనుల మీద ఇక్కడ పెడితే
మనుషులు ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద వర్క్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఈ కంపెనీ యొక్క హెడ్ అనేది అభిప్రాయపడడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో ఏ రోబోట్స్ వల్ల మరింత ఫిజికల్ వర్క్స్ మీద మనుషుల యొక్క ప్రభావం తగ్గించుకుని దాని ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద పెట్టుకునే అవకాశం ఉంది. బట్ అలానే పూర్తిగా ఫిజికల్ వర్క్ మీద తేడా వచ్చినా మరి మనుషులకి ఇబ్బంది పడే ఉంది, పూర్తిగా సోమరపోతుల్లో మారిపోయే అవకాశం ఉంటుంది ఫిజికల్ వర్క్ తగ్గినా కూడా. రాబోయే రోజుల్లో మరింత కాంప్లెక్స్ టాస్క్ ని సాల్వ్ చేసే విధంగా కొత్త వర్క్ ప్లేసెస్ లో కూడా కోబాట్స్ ని డెవలప్ చేయాలనేది ఈ కంపెనీ యొక్క ఉద్దేశం అనమాట. మార్కెట్ లో కొత్తగా వచ్చిన ఏ రోబోట్ కోబాట్ సంబంధించిన సమాచారం, ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కనెంట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.